జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. మనలోని శ్రీకృష్ణుణ్ణి పూజించే నిమిత్తం మనం ఇక్కడ సమావేశమైనాము. మీకు తెలిసిన విధంగా సహజ యోగంలోనికి రాకముందు మీరంతా సత్యాన్వేషణ చేస్తూ ఉన్నారు. దానికై నిర్విరామంగా ఎక్కడెక్కడో తిరిగారు. ఎన్నో పుస్తకాలను చదివారు. మీలోని కొంతమంది ఆ అన్వేషణలో దారి తప్పిపోయారు. సత్యాన్వేషణలో ఉన్నప్పుడు మీరు బహుశా సత్యాన్వేషణ చేస్తున్నామనేదే తెలియకుండా ఉండి ఉంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకొనడానికి గాను మీరు అన్వేషణ సాగిస్తూ వస్తున్నారు. నిన్ను నీవు తెలుసుకో అని అన్ని మతాల్లోనూ చెప్పారు. ఈ విషయమునే అన్ని మతాలు చెప్పాయి. అన్ని మతాల్లోనూ ఖచ్చితంగా తిరుగు లేకుండా ఉన్న విషయాల్లో నిన్ను నీవు తెలుసుకో అన్నది అతి ముఖ్యమైనది. ఎందుకంటే నిన్ను నీవు తెలుసుకోకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు, ఆధ్యాత్మికతను తెలుసుకోలేవు. కనుక నిన్ను నీవు తెలుసుకోవటం మొదటి మెట్టు. దాన్ని సాధించి పెడతామని చెబుతూ కొంతమంది అనేక విధాలుగా మీపై కుయుక్తులు పన్నారు, వివిధ పద్ధతులను బోధించారు. నిజానికి మిమ్మల్ని మోసగించి దోచుకోవడానికి వారు ప్రయత్నించారు. అవన్నీ జరిగాయి. అదంతా ముగిసిపోయింది. మీరు సహజ యోగంలోనికి వచ్చి ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు అది పొందటంలోని ముఖ్యోద్దేశం ఏమిటి? భగవంతుణ్ణి లేదా భగవంతిని తెలుసుకొనడమే ఆత్మ సాక్షాత్కారం పొందటంలోని ముఖ్యోద్దేశం. అయితే ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట మీకేమి జరుగుతుంది? మీలోని చాలామందికి మాదక ద్రవ్య సేవన లాంటి పనికి మాలిన వాటిపై ఆసక్తి నశిస్తుంది. పనికి మాలిన పుస్తకాలు చదవటంపై ఆసక్తి తగ్గిపోతుంది. మీకు తాగుడు లాంటి మత్తు పానీయాలపై ఇష్టం పోతుంది. అంతేనా? అంతటితో అది ఆగిపోదు. అదంతా ఎలాగూ జరిగి తీరుతుంది. భగవంతుణ్ణి తెలుసుకొనటం వలన ఏమి జరుగుతుంది? మీరు ఆయనను తెలుసుకోవాలని ఆయన ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకంటే ఆయన తన ప్రతిబింబములను మీలో చూడాలనుకుంటున్నాడు. అందుకే భగవంతుడు మిమ్మల్ని సృష్టించాడు. తన యొక్క ప్రతిబింబమును మీలో చూడాలనుకుంటున్నాడు. అదేవిధంగా దేవి అయిన భగవతి కూడా, ఆమె కూడా ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించింది. ఎందుకంటే ఆమె తన ప్రతిబింబాన్ని మీలో చూడాలనుకుంటున్నది. కనుక మీరు ఆ విధంగా ప్రతిబింబించుటకు సంసిద్ధులు కావాలి. ఈ ప్రతిబింబము అత్యంత నిర్మలమైనది, అందమైనది, ప్రేమమయమైనది, వాత్సల్యభరితమైనది, అన్నింటికీ మించి పూర్తిగా వివేకవంతమైనది. కావున మీరు వివేకమును కలిగి ఉండాలి. దీన్ని చేరుకోవాలని మీరు అర్థం చేసుకోవాలి. మీలో ఒకవేళ వివేకము లేకపోయినట్లయితే మీరు ఆత్మ సాక్షాత్కారము పొందిన వ్యక్తులు కారు. శ్రీకృష్ణుని స్థాయిలో చూసినప్పుడు మీరంతా విరాట లేదా విరాటాంగనలో అంతర్భాగం అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరిప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందినందువలన విరాటలో అంతర్భాగమయ్యారని దాని అర్థం కాదు. కనుక ఆ విషయంలో మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీరు పూర్తిగా బాగున్నారని, ఆ విషయంలో మీరేమీ చేయవలసిన పని లేదని అనుకుంటారు. అంతకు మించి ఏమి చేస్తారన్నదే ముఖ్య విషయం. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత శ్రీకృష్ణుల లాంటి వారి జీవితాల నుండి మీరు మీలోని ఆ ప్రతిబింబాన్ని చూడవలసి ఉంటుంది.
మీకు తెలిసినట్లుగా శ్రీకృష్ణుడు మొదట అత్యంత కష్టమైన పరిస్థితుల్లో జన్మించాడు. అటు పిమ్మట ఆ పసివాడిని మరో చోటికి తీసుకువెళ్లారు. అక్కడ యశోద శ్రీకృష్ణుణ్ణి పెంచి పోషించింది. అక్కడే ఆయన తన లీలలను ప్రదర్శించడం ప్రారంభించాడు. మీరు మీ చుట్టూ వినోదమును, ఆనందమును సృష్టించుకోవాలి. ఒక వృద్ధ మునిలా ఎక్కడో హిమాలయాల్లో కూర్చొనమని ఆయన చెప్పలేదు. మీరు చిన్న పిల్లలతో కలిసిమెలిసి ఉండండి. వారితో స్వేచ్ఛగా మాట్లాడండి, ఆటలాడండి. అదే సమయంలో తమాషాగా ఉంటూ వినోదించండి. ఆయన తనపై దాడి చేసిన దుష్టశక్తులన్నింటినీ సంహరిస్తూ పోయాడు. ఆయన తన సంహార కార్యక్రమాన్ని ఒక లీలగా చేశాడు. బాల్యంలోనే ఇదంతా చేశాడు. పూతన లాంటి రాక్షసిని, మరో ఇద్దరు భయంకరమైన రాక్షసులను శ్రీకృష్ణుడు తన బాల్య దశలోనే అంతమొందించాడని మనం గమనిస్తే, బాల్య దశలోనే ఆయన ఎంత పరిణతి చెందాడో మనం గ్రహించవచ్చు. అదే సమయంలో గోపికలతో ఆడుతూ పాడుతూ వారిని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ వివిధ తమాషాలు చేస్తుండేవాడు. ఎందుకంటారు? ఎందుకంటే వారు కూడా తనతో పాటు ఆడుతూ పాడుతూ అన్ని రకాల ఉత్సవాల్లో పాల్గొనాలని అతడు భావించారు. ఒకసారి కుండపోతగా భారీ వర్షం వచ్చింది. అప్పుడు గోవర్ధనగిరి అనే పెద్ద పర్వతాన్ని తన చిటికెన వేలుతో అవలీలగా లేవనెత్తాడు. అక్కడి వారంతా అది సాధ్యపడదని, అదొక అద్భుతమని అనుకున్నారు. శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుపై అవలీలగా పర్వతాన్ని నిలుపుకొని మామూలుగా నిలబడి ఉన్నాడు. అత్యంత సహజంగా తక్షణమే అక్కడ ఆడుకునే వారందరినీ రక్షించుటకే ఆయన అలా చేశాడు. తరువాత యమునా నదిలో ఉన్న కాళీయం అనే పెద్ద సర్పాన్ని సంహరించాడు. అది నీటిని విషపూరితం చేయడం వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని సంహరించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఆయన యమునా నదిలోనికి దూకి ఆ సర్పాన్ని సంహరించి దానిపై విజయం సాధించి ఎంతోమంది ప్రజల ప్రాణాలను రక్షించాడు. అయితే ఈ మహాసర్పము యొక్క భార్య తన భర్త అయిన కాళీయను క్షమించమని వేడగా శ్రీకృష్ణుడు క్షమించాడు. 6-7 సంవత్సరాల బాలుడు తాను ఒక ఘనకార్యం చేస్తున్నట్లుగా భావించకుండా, అలా ఆలోచించకుండా ఈ మహత్కార్యాలన్నీ చేశాడని పై సంఘటనలు తెలియచేస్తున్నాయి. కనీసం వాటి గురించి ఆలోచించకుండానే చేశాడని మనం అనుకోవచ్చు. అయితే తానే సాక్షాత్తు శ్రీకృష్ణుడన్న విషయం తనకు తెలుసు కాబట్టి అదంతా సాధించాడు. కనుక ప్రప్రథమంగా మీరు ఆత్మ సాక్షాత్కారం పొందినవారనే ఎరుక కలిగి ఉండాలి. మామూలుగా ప్రవర్తించడానికి మీరేమీ మామూలు మనుషులు కారు. మీరు ప్రత్యేకమైన వారు. భగవంతుని గుణగణాలను ప్రతిబింబించుటకై ప్రత్యేకంగా మలచబడ్డారు. అంటే మీరు వెళ్ళి కాళీయను చంపాలని దాని అర్థం కాదు. మీరు ఎల్లవేళలా రక్షింపబడే పరిస్థితి నేడు మీకుంది. మీకు ఎవరూ హాని తలపెట్టలేరు. మిమ్మల్ని ఎవరూ సంహరించలేరు. మీరంతా సంరక్షింపబడుతూ ఉన్నారు. ఎందుకనగా మీరు సహజ యోగులు. నిర్ణయాలు తీసుకోవటంలో సహజ యోగులు తీరుతెన్నులేమిటో మీరు అర్థం చేసుకోవాలి. అది అప్రయత్నంగా తీసుకునే నిర్ణయంగా ఉండాలి. వెళ్ళి తెలుసుకుని వెంటనే సహజంగా నిర్ణయాలు తీసుకోవాలి. వీటిని సరిపోల్చుకోవలసిన పని లేదు. యమునా నదిలోనికి దూకిన శ్రీకృష్ణుని వలె మీరుండాలి. దేనికైనా సరే అసంకల్పితమైన నిర్ణయం ఉండాలి. మీరు ఒక కార్పెట్ కొనాలనుకోండి,
సరే, షాపులోనికి వెళ్ళండి. కొనాలనుకున్నది మీకు ఇట్టే తెలిసిపోతుంది. కావున మీ జీవితంలోని అన్ని స్థాయిల్లోనూ మీరు సహజమైన తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి. కానీ నేను మీ గురించి తెలుసుకున్న విధానం వేరుగా ఉంది. మీరు షాపులన్నింటినీ కలయ తిరుగుతారు. ఒక పట్టిక లాంటిది తయారు చేసి కొలతలు వేసుకుని ఇంటికి వెళ్ళి ఆ మరుసటి రోజున నిర్ణయించుకుందామంటారు. ఒక సహజ యోగి ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు. ఒక సహజ యోగి ప్రతి దాన్ని అత్యంత సహజంగా అప్పటికప్పుడే నిర్ణయించుకోవాలి. ఆ విధంగా మీరుండాలి. ఇప్పుడు ఎవరో నీటిలో మునిగిపోతున్నారనుకుందాం. మీ మొట్టమొదటి స్పందన అతన్ని రక్షించడం. ఎలా రక్షిస్తారు? మీరు రక్షణ పొంది ఉన్నారు కనుక తక్షణమే నీటిలోకి దూకాలి. మీకేమీ కాదు. కావున నీటిలోనికి దూకి అతన్ని రక్షించండి. మీ కనీస వైఖరి ఈ విధంగా ఉండాలి. సహజమైన నిర్ణయాన్ని తీసుకునే ఈ రకమైన స్వభావం మీకుండాలి. ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి. అనగా అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవటం, నిర్ణయాన్ని తీసుకోవడానికి ఓ సదస్సు లాంటిది నిర్వహించడం మీ చేతిలో లేదు. మీ దైనందిన జీవితంలో కూడా మీరా విధంగా ఉండాలి. మీ రాజకీయ జీవితంలో కానీ, ఆర్థికపరమైన జీవితంలో కానీ, లేదా మీరు సాగించే ఇతరితర కార్యకలాపాల్లో కానీ మీరు అలా సహజంగా ఉండాలి. మీరు సహజంగా ఎలా తయారవుతారు? మనకున్న గుణమేమిటి? మీరు కలిగి ఉన్న ఆయుధమేమిటి? మీరు తీసుకుపోయే నిర్ణయమేమిటో తెలుసుకోవాలి. మీరు చైతన్య తరంగాలు కలిగి ఉన్నారని, చైతన్య తరంగాల అనుభూతి చెందగలరని మీకు తెలుసా? చైతన్య తరంగాలు అంటే ఏమిటో మీకు తెలుసు. అది ఏమి చెబుతుందో, తెలియచేస్తుందో, వ్యక్తపరుస్తుందో కూడా మీకు తెలుసు. ఇవి మీతో మాట్లాడుతాయి. కావున చైతన్య తరంగాల ద్వారా ఒక్క క్షణంలోనే మీరేమి చేయాలో తెలుసుకోవాలి. ఉదాహరణకు, శ్రీ మాతాజీ, నేను కబేల్లాకు వచ్చినప్పుడు చైతన్య తరంగాల అనుభూతి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని నాతో ఎవరో అన్నారు. ఇది వాస్తవము. కానీ ఎంతమంది ఆ విధంగా అనుభూతి చెందుతున్నారు? ఎందుకంటే మీ యొక్క గ్రాహ్య శక్తి ఇంకా బాగా అభివృద్ధి చెందలేదు. మీ చైతన్య తరంగాల యొక్క సంవేదన మీరు కలిగి ఉండాలి. మీరు ఎవరినైనా చూసినా, ఎవరి ప్రక్కనైనా కూర్చున్నా, ఎవరితోనైనా కరచాలనం చేసినా సరే, ఆయా వ్యక్తులు ఎలాంటి చైతన్య తరంగాలను కలిగి ఉన్నారో మీరు తెలుసుకోగలగాలి. ఇలాంటి గ్రాహ్య శక్తిని అభివృద్ధి పరుచుకుంటే మీరు తప్పకుండా చాలా సహజమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో నేను చాలా చక్కగా ఉన్నానని మీకు తెలుసు. ఈ కబెల్లా ఆశ్రమాన్ని కేవలం 5 నిమిషాల్లో కొనేశాను. నిజంగా 5 నిమిషాలు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు పెద్ద కారుంది కాబట్టి పైకి వెళ్ళలేరని చెప్పారు. అక్కడి మేయరు, నేను నా కారులో తీసుకెళ్తాను, కలిసి వెళ్దాం రండి అన్నాడు. నేను ఆయనతో కలిసి ఆయన కారులో వెళ్ళాను. ఆ పురాతన భవన ప్రాంగణమంతా శిథిలావస్థలో ఉంది. సందేహం లేదు, అదంతా పరమ అసహ్యంగా ఉంది. దెయ్యాల కొంపలాగా ఉంది. సందేహం లేదు. నాతో ఉన్నవారంతా, శ్రీ మాతాజీ, ఇదేం స్థలం, మీరు మాత్రం దీన్ని కొనవద్దు అని అన్నారు. అయితే నేను మాత్రం ఆ రోజే అప్పుడే ఆ స్థలాన్ని కొంటున్నట్లుగా మేయర్తో చెప్పాను. అతను ఆశ్చర్యపోయాడు. దాన్ని ఏ విధంగా కొనగలనో చెప్పవలసిందిగా ఆయనతో అన్నాను. ఇటలీ దేశంలో ఇది చాలా సులభమని, ధరలో 3వ వంతు చెల్లించి కొనుక్కుని స్వాధీనపరుచుకోవచ్చునన్నాడు. తర్వాత స్థలంలో ఏవైనా లోపాలుంటే దాన్ని వదిలివేసుకోవచ్చును, కానీ చెల్లించిన డబ్బు మాత్రం తిరిగి రాదని చెప్పాడు. అయితే స్థలం అమ్మేవాడు తిరస్కరిస్తే
మీరు చెల్లించిన దానికి రెండింతలు మీకు అతడు చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా మంచి విధానమని అన్నాను. నేను కొంటున్నానని మీతో అన్నాను కదా! అక్కడున్న వారందరూ శ్రీ మాతాజీ చేస్తున్న ఈ కొనే వ్యవహారాన్ని చూస్తూ అవాక్కైపోయారు. అయితే ఆ విధంగా నిర్ణయించిన శక్తి ఏమిటి? కేవలం చైతన్య తరంగాలు. ఆ స్థలంలో ఉన్న చైతన్య తరంగాలు. కేవలం అవే నిర్ణయించాయి. కొంటున్నానని నేనన్నాను అంతే. ఆ విధంగా చైతన్య లహరి నన్ను 7 ప్రాకారాల్లోనికి తీసుకెళ్ళిందని అనుకుంటున్నాను. కనీసం నేను ఆ భవనంలోనికి వెళ్ళలేదు. వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. గతంలో అక్కడ ఏముండేదో అడగమని చెప్పాను. సన్యాసినుల మఠం ఉండేదని వారు చెప్పారు. చూడండి, ఇప్పుడు మీరు అలాంటి తక్షణ నిర్ణయం తీసుకునేటట్లుగా అభివృద్ధి చెందాలి. అప్పుడు మీరు అతి తక్కువ సమయంలో అంతటి ఘనకార్యాలు సాధించి ఆశ్చర్యపోతారు. కానీ మీరంతా అదే విధంగా చేయాలని కాదు. ప్రప్రథమంగా మీరు చైతన్య తరంగాలు తెలుసుకునే గ్రహణ శక్తిని కలిగి ఉండాలి. అప్పుడు మీరు సహజ యుగంలో తగిన పరిణతిని సాధించారని నేను అంటాను. కావున ఆ పరిపక్వతను మీరు సాధించాలి. నేను ఆత్మ సాక్షాత్కారం పొందాను కనుక నేను అది ఇది చేయగలను అని మీరు అనలేరు. మొదట మీ చైతన్య జ్ఞానాన్ని సరిచూసుకోండి. అయితే దాన్ని ఎలా తెలుసుకుంటారు? ఉదాహరణకు, మీరేదైనా సహజంగా నిర్ణయించారనుకోండి. ఆ నిర్ణయం సరైంది కాదని, అదంతా అసంగతమైందని తర్వాత తెలుసుకుంటే, మీ నిర్ణయాన్ని ఆత్మశోధన చేసుకుంటే, సహజంగా తీసుకుని విఫలమైన నిర్ణయాలైతే, అవి తప్పైతే, వాటిల్లో కొన్ని తప్పులుంటే అవి మిమ్మల్ని బాధిస్తాయి. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ సర్వ విధాలా బాధిస్తాయి. కావున మీ మొత్తం విలువల వ్యవస్థను చక్కగా బేరీజు వేసుకోవాలి. సహజ యోగంలో ఏమాత్రం ఉంటున్నారు? ఆత్మ సాక్షాత్కారాన్ని ఏమాత్రం సాధించారు? మీరెక్కడున్నారు? ఈ విధంగా నిన్ను నీవు పరీక్షించుకోవాలి. అపజయాల గురించి భీతిల్లవద్దు. విజయాల గురించి గర్వించవద్దు. ఎందుకంటే మీరు ఆత్మ సాక్షాత్కారం పొందినవారు. ఒకవేళ మీకు చైతన్య జ్ఞానం ఉంటే వెంటనే మీకు ఏది ఏమిటో అనేది తెలుస్తుంది. నాకెలా ఉన్నదో మీకు అలాగే ఉండాలని నేను అనటం లేదనుకోండి. కానీ మీరు మాత్రం తగు విధంగా ప్రయత్నించాలి. కొంతమంది ఏదో ఒక వ్యక్తి గురించి గొప్పలు చెప్తూ స్తుతిస్తూ ఉంటారు. ఫలానా వ్యక్తి చాలా మంచివాడని, మీరు ఆయన్ని కలవాలని, ఆయన వల్ల మనకు ఫలానా ఫలానా పనులు నెరవేరుతాయని అన్నారు. అలాగైతే సరే, ఆయన ఫోటోను చూపించమని అన్నాను. ఆ తర్వాత నేను ఆయన్ని చూడదలుచుకోలేదు, క్షమించండి అన్నాను. వారికది అర్థం అవ్వలేదు. అంతటి గొప్ప ఆయన్ని, రేపు కాబోయే మంత్రి గారిని నేను కలవదలుచుకోలేదు. ఆ మర్నాడే ఆయన ఒక పరమ ధూర్తుడని ఒక పెద్ద వార్తా కథనం పేపర్లో ప్రచురితమయ్యింది. కావున మీ యొక్క అనుభవాన్ని మీరు తీసుకున్న సహజ నిర్ణయాల జ్ఞానాన్ని బేరీజు వేసుకోవాలి. ఆయన అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలనే నేనంటాను. అది ఎలా పనిచేయాలి, మనం ఏమి చేయాలని దాని గురించి ఆలోచించకండి. అలా ఆలోచించడం మీ మనసుపై చాలా అసంగతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఏది ఒప్పో ఏది తప్పో తెలుసుకోగలగటాన్ని చూస్తారు. నేను నిర్మించిన మా ఇంటిని మీలోని ఎంతమంది చూశారో నాకు తెలియదు. శ్రీకృష్ణుడు ఇంకో పార్శ్వంలో అత్యంత సృజనాత్మకత కలిగినవాడు. ఆయన తన బాల్యంలోనే అన్ని కార్యాలు చేశాడు. పెరిగి పెద్దవాడయ్యాక ద్వారకకు రాజయ్యాడు. ఒక రాజులాగానే వస్త్రాలంకరణ చేసుకునేవాడు. ఎలాగైనా ఆయన రాజు కదా. బాలునిగా ఉన్నప్పుడు ఒక చిన్న నెమలి ఈకను ధరించేవాడు.
కానీ ఆయన రాజు అయ్యాక సర్వాలంకార భూషితుడై సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజలతో ఒక రాజులాగా మాట్లాడేవాడు. ఆయన అంతటి గనుడు. అంతేగాక అత్యంత సృజనాత్మకత కలిగినవాడు. ఆయన అత్యంత వైభవమైన ఒక బంగారు భవనాన్ని ద్వారకలో నిర్మించాడు. దీన్నే మీరు రాజప్రసాదమని అనవచ్చును. దీన్ని శ్రీకృష్ణుడు నిర్మించి అటు తర్వాత ఆ మహాసౌధాన్ని నీటితో కప్పేశాడు. పాశ్చాత్యుల ద్వారా శిక్షణ పొందిన భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తలంతా అలా నిర్మించడం అసాధ్యం అంటున్నారు. నీటిలోన ఏమీ లేదని, శ్రీకృష్ణుడు ఎలాంటి భవనం నిర్మించలేదని, ఇదంతా ఒక కట్టుకథ అని, మిథ్య అని వారన్నారు. కానీ కొంతమంది దీనిని నమ్మారు. సముద్ర గర్భంలోనికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద భవనం ఉన్నట్లుగా వారు కనుగొన్నారు. అది బంగారంతో ఉంది. అంతా లేదు, కానీ ఇంకా కొంత మిగిలి ఉంది. అంత పెద్ద భవనాన్ని శ్రీకృష్ణుడు నిర్మించడాన్ని చూసి వారు విస్తుపోయారు. అది నీటి అడుగు భాగానికి మునిగిపోయినప్పటికీ ఇంకా ఉన్నది. ఈ విధంగా ఈ భువిపైకి దిగి వచ్చిన దివ్యమైన అవతారాలన్నీ కూడా అత్యంత సృజనాత్మకమైనవి. మీలో సృజనాత్మకత లేకపోతే ఆత్మ సాక్షాత్కారం పొందటం వల్ల ఉపయోగమేమిటి? అతి సులభంగా ఇతరులను సహజయోగులుగా మార్చుటయే మీరు చేయగల అత్యుత్తమ సృజనాత్మక కార్యక్రమం. అతి సులభమైన అత్యంత ఆనందాన్నిచ్చే విషయం ఏమంటే ఇతరులను సహజయోగులుగా చేయుట. భగవంతుని ఆశీర్వాదాలను వారికి అందించండి. వారెన్నో యుగాల నుండి అన్వేషిస్తూ వస్తున్నారు. వారికి ఇవ్వడం వల్ల మీరెలాంటి ఓదార్పును, ఉపశమనమును, ఆశీర్వాదాన్ని పొందుతారో మీకు తెలియదు. ఇప్పుడు మీరంతా ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నారు. చాలా సులభంగా పొందారని చెప్పాలి. ఇది తక్షణ నిర్వాణ ప్రాప్తి అని అందరూ అంటారు. సహజ యోగం తక్షణ నిర్వాణము. అది నిజమే, కానీ ఏదైనా చాలా సులభంగా తక్షణమే లభిస్తే దాని యొక్క విలువను అర్థం చేసుకోరు. భారతదేశానికి స్వాతంత్ర్యం చాలా సులభంగా వచ్చిందని ఎప్పుడూ అంటుంటారు. అంత సులభంగా ఏమీ రాలేదు. దాని విలువ మీకు తెలియదు. ఇది నిజము. మీకేదైనా ఉచితంగా వస్తే, అది ఏ ప్రయత్నం లేకుండా వస్తే మీరు దానికి విలువనివ్వరు. దాన్ని అర్థం చేసుకోరు. ఇది ముమ్మాటికి నిజం. ఇది పొందటం మీ హక్కని అనుకుంటారు, కానీ ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఎన్ని బాధలు పడ్డారో మీకు తెలుసా? హిమాలయాలకు వెళ్ళేవారు. ఒంటికాలుపై తపమాచరిస్తూ నిలబడేవారు. నెలల పర్యంతం వారి శిరస్సులపై తలక్రిందులుగా నిలబడేవారు. కానీ వారికి ఆత్మ సాక్షాత్కారం లభించలేదు. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి కొంతమంది 28 సంవత్సరాలు ఒకే గదిలో నివసించారని విన్నాను. వారా విధంగా ఎందుకు నివసించారు? ఇతరులకు దూరంగా ఉండి, చెడు వాతావరణం నుండి, మరే ఇతరితర కారణాల వల్ల అలా దూరంగా ఉంటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందేమోనని భావించి ఉంటారు. కానీ వారికి ఆత్మ సాక్షాత్కారం లభించలేదు. కావున మీకు సులభంగా లభించిన అది ఎంతో విలువైనదని, గొప్పదని మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం పొందడం అంత సులభం కాదు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారి గురించి చదవండి. వారికి అది ఎలా లభించిందో కూడా వారికి తెలిసి ఉండదు. కుండలిని గురించి కూడా తెలిసి ఉండదు. కానీ వారికి ఆత్మ సాక్షాత్కారం లభించింది. వారికది వారి గురువుల ద్వారానో లేదా వారి స్వయం కృషి వల్లనో లభించి ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం లభించే వరకు బుద్ధుడు ఎన్నో బాధలు పడవలసి వచ్చింది. దీన్ని గురించి ఆలోచించండి. ఆయన ఎలా తన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడో ఆయన జీవితాన్ని చూస్తే మీకు వణుకు పుడుతుంది. చివరికి ఆయన ఆకలితో, దారిద్ర్యంతో మరణించాడు. కానీ మీకేమీ కాలేదు.
ఏ బాధలు లేకుండా చాలా మధురంగా మీకందరికీ లభించింది. దీని కొరకు మీరేమీ చెల్లించవలసిన అవసరం లేదు. అంటే దీనికి విలువనివ్వవలసిన అవసరం లేదని కాదు. ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు సహజంగానే అంకురించి మొలకకు ప్రాణం పోసి అదే మొక్కగాను చెట్టుగాను ఎదుగుతుంది. కానీ దానికి మీరు నీరు పోయాలి. తోటమాలి వలె బహు జాగ్రత్తగా పెంచాలి. అదే విధంగా మీ విషయంలోనూ మీరు చేసుకోవాలి. ప్రప్రథమంగా మీరంతా ప్రేమ కరుణలను పెంపొందించుకోవాలి. ఈ ప్రేమ కరుణలను మీరు పొందారా? మీరు ఇతరులను ప్రేమిస్తారా? ఎందుకంటే ఈరోజు నాతో ఒకరు తనకు పిల్లలంటే ఇష్టం లేదు అని అన్నారు. దాంతో నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. పిల్లల్ని ఇష్టపడవా అని అడిగాను. అప్పుడు ఆయన, నేను ఇతరుల పిల్లల్ని ఇష్టపడతాను, కానీ నా స్వంత పిల్లల్ని మాత్రం ఇష్టపడను అని అన్నాడు. అలా ఎలా చేయగలుగుతారో కొద్దిగా ఊహించండి. మీ స్వంత పిల్లల్ని ఇష్టపడడం లేదని ఎలా అనగలుగుతున్నారు? మొట్టమొదట నేను చెప్పేదేమంటే, మీరు ఎప్పుడైనా సరే నాకు ఇష్టం లేదా నాకు ఇష్టం లేదు అని అననే అనకూడదు. ఇవి వ్యతిరేకపు మంత్రాలు. నాకిది ఇష్టం అనేది సర్వసాధారణమైనది. ఈ తివాచీ ఇష్టం లేదు, ఆ వెండి సామాగ్రి ఇష్టం లేదు అని అనడానికి అసలు మీరెవరు? అలాంటి ఒక దాన్ని మీరు తయారు చేయగలరా? అలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా సహజం అనిపిస్తుంది, కానీ అది సహజం కాదు. అయితే అవి మీలోని కట్టుబాట్ల ద్వారా నాకిష్టం లేదు, నాకు అవసరం లేదు అని అనటం మీరు మీ హక్కుగా భావిస్తారు. అయితే మీరెవరు? మీరే ఆత్మ అయితే ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించరు. ఎందుకంటే ఈ మాటలు ఇతరులను బాధించవచ్చు. ఇతరులను బాధించే మాటలను మీరు ఎప్పుడూ కూడా అనరు. ప్రమాదకారి అయిన దానిని చెయ్యరు. అయితే అత్యంత ప్రేమమయమైన, వాత్సల్యకరమైన, శాంతియుతమైన మాటలనే ఎల్లప్పుడూ ఉపయోగించండి. అప్పుడు మీరు ఇతరులకు ఆనందాన్ని పంచగలుగుతారు. ఇతరులకు ఆనందాన్ని కలిగించే ఆత్మ యొక్క శక్తి అందులో నిక్షిప్తమై ఉంటుంది. మీరొక ముఖం మార్చుకున్న వ్యక్తి అయితే మీరు ఆత్మ సాక్షాత్కారం పొందినవారు కాదని దాని భావం. ఆనందమును, ప్రేమను, వాత్సల్యమును మీరు ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. అది అత్యంత సహజంగా ఉండాలి. మహారాష్ట్రలోని ఒక సాధువు గురించిన ఒక కథ ఉంది. అక్కడి భక్తులు చాలా దూరంలో ఉన్న గుజరాత్లోని శ్రీకృష్ణ మందిరానికి కావడిలో నీరు తీసుకుని వెళ్ళేవారు. శ్రీకృష్ణునికి అదో గొప్ప సమర్పణగా వారు భావించేవారు. కనుక ఈ సాధువు కూడా కావడిలో నీరు తీసుకెళ్లాడు. మహారాష్ట్రలోని ఆయన ఊరి నుంచి చాలా దూరం మోసుకుని వచ్చాడు. మందిరమున్న కొండ దిగువ భాగాన ఆయన చేరేసరికి అక్కడ ఒక గాడిద దాహంతో విలవిల్లాడుతూ కనిపించింది. అది చూసిన ఆ సాధువు వెంటనే కావడిలో తాను తెచ్చిన నీటిని దానికిచ్చాడు. అప్పుడు అందరూ అతనితో ఇలా అన్నారు, ఎన్నో మైళ్ళ దూరం నుంచి ఎన్నో రోజులు పలువయ్యా ప్రయాసల కోర్చి శ్రీకృష్ణునికి సమర్పించుకున్నటకే ఈ నీటిని తీసుకువచ్చి ఇప్పుడు ఈ గాడిదకి ఇచ్చావేమిటి? అప్పుడు ఆయన, సాక్షాత్తు భగవంతుడే ఈ నీటి కొరకు కొండ దిగి వచ్చాడు, అది మీకు అర్థం కాదులే అన్నాడు. ఆయన యొక్క వైఖరి చూడండి. కావున ఆత్మ సాక్షాత్కారి అయిన వాని యొక్క కరుణ, ఔదార్యంతో కూడినదై ఉండాలి. నీలో ఉదారత లోపిస్తే నీవొక పిసినారివైతే ధనాన్ని గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతూ దాచుకోవాలని తాపత్రయపడుతుంటే నీవు పరిణతి చెందిన సహజ యోగివి కావు. అంతేకాకుండా ఇలాంటి డబ్బు మీకెలాంటి సుఖాన్ని ఇవ్వలేదు.
లోభత్వము ఆత్మకు వ్యతిరేకమైనది. ఆత్మ అత్యంత ఉదారమైనది. ఇదెప్పుడూ కూడా పొదుపు చెయ్యాలని గాని, మోసగించాలని గాని, లేదా దొంగిలించాలని గాని ప్రయత్నించదు. అలాంటి ప్రశ్నే ఉదయించదు. ఎందుకంటే ఆత్మకు దురాశ అనేదే ఉండదు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారైన అలాంటి వ్యక్తి దోషిగా మనచాలడు. అతనెంతో ఉదారవంతుడై ఉండాలి. అలాంటి ఉదారులైన వారినెందరినో నేను చేశాను. వారు ఇతరుల యొక్క సమస్యలను కూడా అర్థం చేసుకుంటూ ఉండటాన్ని నేను గమనించాను. తన స్వంత సమస్యలతో ఉన్నవాడు సహజ యోగి కానే కాడు. మీరు ఇతరుల యొక్క సమస్యలను చక్కదిద్దే మీరు ఇతరుల యొక్క సమస్యలను చక్కదిద్దాలే కానీ మీ స్వంత సమస్యలను తీర్చుకొని తనకు ఫలానా సమస్య ఉందని దాని గురించి మాట్లాడడం సరికాదు. ఇది ఆధునిక కాలంలో అభివృద్ధి చెందిన సమస్య. మేము ఎప్పుడూ కూడా గతంలో ఈ సమస్య అనే పదాన్ని ఉపయోగించలేదని చెప్తున్నాను. రేఖాగణితంలో మాత్రమే సమస్య అనే పదాన్ని ఉపయోగించాము. కానీ ఇప్పుడు దాన్ని ఉపయోగించడం ఆరంభమైంది. సమస్య లేదని అంటారు. వారంతా సమస్యల్లో ఉన్నారంటారు. వాస్తవానికి అలా మాట్లాడే వారే సమస్యలని నేను అనుకుంటాను. మీ సమస్యలను ఇతరులకు ఇవ్వకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవటమే మీ యొక్క కర్తవ్యము. దయచేసి నా కోసం ఇది చేయండి, అది చేయండి అని మీరు ఎవ్వరినీ అడగకూడదు. ఇతరుల మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ప్రయత్నించడం చాలా ఆశ్చర్యకరము. కొంతమంది ఏదైనా దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడి వారితో, నేను మీ దేశానికి రావాలని అనుకుంటున్నాను, నన్ను దయచేసి పిలిపించుకొనండి అని అడుగుతారు. ఉదార స్వభావుడైన సహజయోగి వెనువెంటనే అలాగే వచ్చేయండి అని అంటాడు. అయితే ఇక్కడ విఫలమవుతున్నదెవరంటే అలా అడిగిన వారే. మీరు ఎలాంటి దాన్నైనా సరే అడగకూడదు. ఎందుకంటే మీరు పరిపూర్ణులు. మీరు సంతృప్తి చెందిన వారేగాక పరిపూర్ణులు కూడా. మీకు ఎవరైనా ఏమివ్వగలరు? మీరు పరిపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు కోరికలన్నీ పటాపంచలవుతాయి. ఎలాగంటే ఈరోజు నేను వస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలను చూశాను. చంద్రుడు వచ్చిన వెంటనే అవన్నీ అదృశ్యమవుతాయని నేను అన్నాను. అదేవిధంగా మీరు పరిపూర్ణులైనప్పుడు మీకు ఎవరో ఏదో చేస్తారని అనుకోకూడదు. దానికి భిన్నంగా మీరు ఇతరులకు ఏ సహాయం చేయగలరో తెలుసుకోవాలి. ఒక విధంగా మీరే వారిగా మారిపోయి వారికి ఏమైనా సమస్యలుంటే వాటిని మీ నెత్తిన వేసుకుని వాటిలోనికి నిర్భయంగా దూకండి. అత్యంత ఆసక్తికరమైన అభివృద్ధి మీలో కలగాలి. ఇది మీకందరికీ సంభవించాలి. ఎందుకంటే మీరంతా ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారు. ఇతరుల కొరకు జీవించే వ్యక్తిత్వం మీలో అభివృద్ధి చెందుతుంది. మీరు ఆశ్చర్యచకితులవుతారు. మీరెక్కడైనా నివసించగలరు, ఎక్కడైనా పడుకోగలరు. మీకు ఎలాంటి ఆహారం లభించినా పర్వాలేదు, తృప్తిగా భుజించగలరు. ఎందుకంటే మీరెంతో సంతృప్తి నొందినవారు కాబట్టి. అంతేకాక మీరు ఇతరుల కొరకు వంట చేయటాన్ని ఇష్టపడతారు, వారికి ఆహారాన్ని ఇస్తారు. సాధ్యమైనన్ని రోజులు సాధ్యమైనంత వరకు దీన్ని చేస్తారు. కానీ కొందరికి వారి స్వంత సమస్యలు ఉంటాయి. వారు సహజ యోగులు కారు. ఎందుకంటే ఆత్మకు సమస్యలు లేవు. అవి ఎలాగుంటాయి? మీరు ప్రస్తుతం అన్నింటికీ అతీతమైన ఆత్మ అని మాత్రం అర్థం చేసుకోండి. కాబట్టి మీ యొక్క సృజనాత్మకత ఉన్నత శిఖరాలకు చేరుతూ విస్తరిస్తుంది. అయినప్పటికీ మీరు ఇతరులకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వటం మొదలు పెడతారు. కళను సృష్టించగలరు. బాబా మామాకు ఏ భాష రాదని, ఆయన సాహిత్యంలో చాలా వెనుకబడి ఉండేవాడని మీకు తెలుసు. ఆయన గణితం బాగా చేసేవాడు.
ఎందుకంటే మా అమ్మ మంచి గణిత శాస్త్రజ్ఞురాలు. కానీ ఆయనకు భాషా పరిజ్ఞానం సరిగ్గా ఉండేది కాదు. ఆయనకు నేనే వ్యాసాలు వ్రాసి పెట్టేదాన్ని. అంత అధ్వాన్నంగా ఉండేవాడు. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత నమ్మశక్యం కాని రీతిలో ఎంతో అందమైన కవితలను వ్రాసాడు. అదంతా బాబా మామ వ్రాసాడంటే ఎవరూ నమ్మలేకపోయారు. ఎందుకంటే ఆయనకు ఏ భాష సరిగ్గా రాదు. నేనింతకు ముందు చెప్పినట్లుగా ఆయనకు వ్యాసాలను నేనే వ్రాసేదాన్ని. కానీ ఆశ్చర్యకరంగా ఉర్దూలో, మరాఠీలో, హిందీలో కవిత్వాన్ని వ్రాయటం ఎలా మొదలుపెట్టాడో తెలియదు. మా సోదరుల్లో ఒకరు, నీకు ఈ ఉర్దూ కవిత్వం ఎలా వచ్చిందని ఆయన్ని అడిగాడు. దానికైన శ్రీ మాతాజీ చెప్తుంది అన్నాడు. ప్రతి దానికి శ్రీ మాతాజీ చెప్తుంది అనేవాడు. కనుక మీలో ఉన్న సృజనాత్మకత సహజంగానే వికసిస్తుంది. ఈ సృజనాత్మకత అంతా ఎలా వచ్చిందని మీరే స్వయంగా ఆశ్చర్యపోతారు. గణితవేత్త అయిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఒక కవిగా మారటాన్ని ఊహించండి. ఇది ఒక అసాధ్యమైన పరిస్థితి. కానీ మీలో ఈ సామర్థ్యం ఉంది. ఈ సామర్థ్యం అందరిలోనూ ఉంది. మీరంతా చాలా మంచి సృజనాత్మకత కలవారిగా మారగలరు. మీ ప్రతి విషయంలో సృజనాత్మకత వ్యక్తమవుతుంది. నేను మంచి సృష్టికర్తననే అనాలి. ఎల్లవేళలా ఏదో ఒక దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాను. అప్పుడది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. సాధారణ ప్రజలు వారు చేసిన దాన్ని నలుగురు మెచ్చుకోవాలని, దినపత్రికల్లో ప్రచురణ కావాలని కోరుకుంటారు. నాకలాంటిది ఇష్టం ఉండదు. సృష్టి కొరకే సృష్టించండి. సృష్టించడానికే సృష్టి చేయండి. అప్పుడు ఆ సృష్టిని కేవలం ఆనందించగలరు. మీరు చాలా రూపాంతరం చెందుతారు. ప్రజలేమన్నా మాట్లాడినా లేదా ఏమైనా చేసినా వారికి అనుకూలంగా మారిపోతారు లేదా చాలా సానుకూలంగా స్పందిస్తారు. మిమ్మల్ని ఎవరైనా పొగిడినప్పటికీ అది మీకు తెలియదు. ఒక్కోసారి మీరు శ్రీ మాతాజీకి జై అని అన్నప్పుడు నేను కూడా అలాగే అంటూ అది నాకే చెప్తున్నారన్న విషయాన్ని మర్చిపోతాను. ఎలాగోలా మీరు వీటన్నింటికీ అతీతంగా ఉన్నారు. సాధారణ మానవులు ఎందుకలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. వారి ప్రవర్తన ఎందుకలా ఉంది? సహజ యుగంలోనికి వచ్చిన తర్వాత కూడా లీడరు కావాలనని లేదా సహజయోగంలో గొప్ప కార్యనిర్వహునిగా వెలుగొందాలని లేదా సహజ యుగంలో తనను అందరూ గుర్తించాలన్న బలమైన తపన ఉంటుంది. ఒక గొప్ప సహజ యోగిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించాలని కోరుకుంటారు. కానీ నేను ఎలాంటి సృజనాత్మకతను చూపించానో వారు యోచించరు. నేను సృష్టించినదేమిటి? తమను అందరూ పొగడాలని, అందరి దృష్టిలో తాము పడాలనే వంటివన్నీ మానవుల్లో అతి సామాన్యమైన విషయాలు. కానీ ఇవన్నీ దేనికి? మీరు ఆత్మస్వరూపులైతే అందరికీ అది తెలుస్తుంది. బహిరంగపరుచుకోవటానికి, ప్రదర్శించుకోవటానికి, మున్ముందుకు దూసుకు రావటానికి ఏమున్నది? మీరు వెనుక ఉన్న కాంతి ఉందన్న విషయం మీకు తెలుసు. కాబట్టి మీరు మీ అంధకారం నుంచి బయటపడాలి. ఎందుకంటే మీరే కాంతి. మీరే ఆ కాంతిని ప్రసరింపచేస్తారు. దానికి బదులుగా మీరే అంధకారంలో మునిగి ఉంటే ఏ కాంతిని మీరు ప్రసరింపచేయగలరు? కాబట్టి మీ ఆత్మకు ఎలాంటి సమస్యలు ఉండచాలవు. ఆత్మ భయరహితమైనది. కానీ దీనికి అతీతంగా ఆత్మకు వివేకం ఉంది. బ్రహ్మాండమైన వివేకం ఉంది. అత్యుత్తమమైన వ్యక్తిత్వం గలవారిగా అదే మీకు గుర్తు. నేను మీకు చెప్పినట్లుగా ఇది పరిణామక్రమం. మీరు పరివర్తన చెందినప్పుడు మీరెంతో ఉన్నతంగా పరిణామం చెందగలరు. చాలా భిన్నమైన వ్యక్తిత్వం గలవారిగా మారిపోతారు. సహజ యోగులు ఇతర ప్రజల్లాంటి వారైతే సహజ యుగంలోనికి వారు రావటం వల్ల ఉపయోగమేమిటి? క్రీస్తు ఎవరు? ఆయన ఒక వడ్రంగి కుమారుడు. ఆయనకు చదువు లేదు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన తనలో భగవంతుణ్ణి ప్రతిబింబించుకున్నాడు.
అందుకే తనకు తానే సిలువ వేయించుకున్నాడు. సహజ యోగంలో మీరు సిలువ వేయించుకోనక్కర్లేదు. మీకు అలాంటి పరీక్షించే విషయాలేవీ లేవు. కానీ మీ యొక్క స్వీయ విలువలను పరీక్షించుకోవాలి. మీ ఆత్మ పరిశీలన ద్వారా ఎలా ఫలితాన్ని సాధిస్తున్నారో తెలుసుకోవాలి. తమలో తామే ప్రశ్నించుకోవాలి. సహజయోగి మహాశయ ఎలా ఉన్నారు? ఆత్మ సాక్షాత్కారం పొందని వారి వలె మీరు కూడా అనేక సమస్యల్లో మునిగిపోతున్నారా? కాస్త ప్రయత్నించి చూడండి. ఎందుకనగా సహజయోగి యొక్క అభివృద్ధి తన నడవడికలో, తన వైఖరిలో, తన ముఖంలో కనబడుతుంది. ముఖంపై ముడతలు ఉండవు. తనకు ఆందోళన ఉండదు. మీరు ఆందోళన చెందనప్పుడు మీ ముఖంపైకి ముడతలు ఎలా వస్తాయి? రానే రావు. ఆత్మ సాక్షాత్కారి అయిన వ్యక్తి ఎవరి వలన కూడా నిస్పృహకు గురికాడు. అందుకు భిన్నంగా అతను నవ్వుకుంటాడు. ఒకసారి స్విట్జర్లాండ్లోని ఒక చర్చిలో ఒక ఆమె వచ్చి నన్ను బైబిల్తో కొట్టబోయింది. అప్పుడు నేను నవ్వుతూ, బైబిల్తో కొట్టడానికి నన్నేమనుకున్నావు అని అన్నాను. నేను నవ్వుతూ ఉండడాన్ని చూసి ఆమె బీతిల్లిపోయింది. ఇంకా నేను అన్నాను, ఆమె మూర్ఖత్వాన్ని చూడండి. బైబిల్తో నన్ను కొట్టడానికి వచ్చింది. రాయితోనో లేదో మరో దాంతోనో అంటే అర్థం చేసుకోగలను. కానీ బైబిల్తో నన్ను ఎవరూ గాయపరిచారు? ఇవన్నీ మీ ముందే జరిగాయి. వాటి గురించి మీకు తెలుసు. మీకు కీడును చేయ ప్రయత్నించే దుష్టశక్తులు ఉన్నాయి. అవి ఘోరమైన కీడును కలిగిస్తాయి. మానసికంగా కావచ్చు, లేదా ఉద్రేకజనితంగా కావచ్చు. కానీ మీరు వీటన్నింటికీ అతీతంగా ఉన్నప్పుడు మీకెవరూ కీడు చేయలేరు. కనీసం మీరు ఆ కీడుకు గురికారు. ఆ కీడును గురించి బాధపడరు. అయితే మీరు ఏమి సృష్టించారు? ఈ రోజున కొందరు స్త్రీ పురుషులు విడాకులు కావాలంటూ నా దగ్గరకు వచ్చారు. సహజ యోగంలో వివాహం చేసుకున్న తరువాత విడాకులు కావాలని కోరుకుంటున్నారు. మీరు ఊహించగలరా? నా భర్త నాకు సోదరుని లాంటివాడు అని ఒక ఆవిడ అంది. అలాంటి విచిత్రమైన అభిప్రాయాలున్న వారిని చూసి దిగ్భ్రాంతి చెందాను. ఇది కళ, నిజమా అని నేను అన్నాను. నానా రకాల మూర్ఖపు ఆలోచనలు వారి బుర్రల్లోనికి వస్తూ ఉన్నాయి. వారిలో ఆత్మ ప్రకాశం లేదనుకుంటాను. మీలో ఆత్మ ప్రకాశం ఉన్నట్టయితే మీరు అర్థం చేసుకునే ధోరణి వేరే విధంగా ఉంటుంది. మీ గురించి మీరు బాధపడరు. మీరు ఇతరుల గురించి మాత్రమే బాధపడుతూ వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారు. మీరు వారికి సహాయపడడానికి ప్రయత్నిస్తారు. ఇది మీకు చాలా సులభం. కాంతికి సులభమైనదేమిటి? వెలుగునివ్వడం. ఒక్కసారి ప్రకాశవంతమైతే అది వెలుగుతుంది. కానీ కాంతి నుంచి దూరంగా వెళ్ళి వెలగడం దానికి కష్టం. కానీ మనుషులను నేను అర్థం చేసుకోలేను. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత కూడా, ఎన్నో సంవత్సరాలు సహజయోగంలో ఎదిగిన తర్వాత కూడా ఆత్మ సాక్షాత్కారం యొక్క విలువను గుర్తించకుండా ఎంతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఆత్మను నశింపచేయలేరు. దాన్ని ఆర్పలేరు. ఈ భౌతికమైన కాంతి పొందుతుందేమో గాని ఆత్మ కాంతి ఎన్నటికీ నశించదు. అయితే అలా ప్రకాశిస్తూ ఉండడానికి కారణమైన తైలం ఏమిటి? అది మీ యొక్క కరుణ, ప్రేమ మరియు ఇతరులను మీరు పట్టించుకొనటం. కొంతమంది ఆధిపత్య స్వభావంతో ఉంటారని నాకు తెలుసు. వారు బాధలు కూడా పెట్టవచ్చును. కానీ వారి గురించి పట్టించుకుని వారికి సహాయం చేయండి. వారు మీలాంటి వారు కాదని తెలుసుకోవాలి. వారు పరిపూర్ణులు కారు. వారికి సమస్యలున్నాయి. కావున వారిని పట్టించుకుని సహాయపడండి. కానీ దీనికి భిన్నంగా నేను వారిని ఎందుకు పట్టించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అతను నన్నెలా పట్టించుకుంటాడు, లేదా నాకు ఏ విధంగా సహాయపడతాడని అనుకుంటుంటే మీ పని అయిపోయినట్లే. ఇలాంటి ప్రతిఫలాపేక్ష ఆత్మకు సంబంధించింది కాదు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క ప్రతిస్పందనలు చాలా భిన్నంగా ఉంటాయి.
శ్రీకృష్ణ అవతారంలో ఆయనకు అత్యంత పేదవాడైన సుధాముడనే స్నేహితుడుండేవాడు. అతడు తన బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని కలవాలనుకున్నప్పుడు అతని భార్య కొన్ని అటుకులను ఇచ్చి పంపింది. ఎందుకంటే స్నేహితుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం సిగ్గుపడుతూ వెళ్ళాడు. శ్రీకృష్ణుడు అప్పుడు తన రాజమందిరంలో ఉన్నాడు. కానీ ద్వారపాలకులు శ్రీకృష్ణుని బాల్య స్నేహితుణ్ణి ఆపి నీవు కలవటానికి వీల్లేదన్నారు. దాంతో ఆయన సరే కానీ మీరు వెళ్ళి సుధాముడు వచ్చాడని శ్రీకృష్ణునితో చెప్పమన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సింహాసనంపై కూర్చుని ఏదో విషయాన్ని చర్చిస్తూ ఉన్నాడు. విషయం విన్న వెంటనే సుధామ వచ్చాడా అంటూ బయటకు పరిగెత్తి ద్వారం దగ్గరున్న సుధామను పదే పదే ఆలింగనం చేసుకుని నీవిక్కడే నిలబడిపోయావేమిటి మిత్రమా అని అన్నాడు. సుధామను లోపలికి తోడ్కొని వెళ్ళి తను కూర్చుని సింహాసనంపై అతన్ని కూర్చోబెట్టి అతన్ని కాళ్ళు కడుగమని తన భార్యతో చెప్పాడు. వారు అతనికి కట్టుకోవడానికి నూతన వస్త్రములు ఇచ్చి స్నానము చేయించడం లాంటి పరిచర్యలన్నీ చేశాడు. శ్రీకృష్ణుడు తన పవళించే సయ్యపై అతన్ని పడుకోబెట్టాడు. శ్రీకృష్ణుని యొక్క ప్రేమను చూడండి. సుధాముని కాళ్ళు పగిలిపోయి చాలా చండాలంగా ఉన్నాయి. వాటిని బాగు చేయటానికై అతని కాళ్లకు మందును పట్టించాడు. ఆ పగళ్లను నయం చేయటానికే అన్ని ప్రయత్నాలు చేశాడు. ఆయన యొక్క శయ్యపై నిద్రించమన్నాడు. అక్కడున్న స్త్రీలను వింజామరలతో విసరమన్నాడు. దాంతో ఆయన బాగా నిద్రించగలిగాడు. ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క వాత్సల్యం చూడండి. ఎంతటి మాధుర్యాన్ని తన స్నేహితుని పట్ల చూపించాడో. మనమంతటి కరుణ వాత్సల్యములు గలవారమా? నిజానికి ఇదంతా చెయ్యవలసిన అవసరం ఆయనకు లేదు. ఈ లీల యొక్క అవసరం లేదు. కానీ ఆయన హృదయం సహజమైన నిర్ణయాన్ని తీసుకున్నది. సుధాముడొచ్చాడు అని విన్న వెంటనే అక్కడికి పరిగెత్తుకెళ్ళాడు. ఆయన యొక్క బాల్యమిత్రుడు వచ్చాడని తెగ సంబరపడ్డాడు. కానీ ఆయన హస్తినాపురానికి వెళ్ళినప్పుడు కౌరవుల్లో అగ్రజుడైన దుర్యోధనుడు వచ్చి తన రాజభవనానికి వచ్చి ఉండమని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సరే వచ్చి ఉంటాను, కానీ విదురుని ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తానన్నాడు. విదురుడు ఒక దాసి యొక్క పుత్రుడు. శ్రీకృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి భోజనం చేశాడు. ఒక పేదవానిగా విదురుడు ఎలాంటి భోజనాన్ని వడ్డించాడో తెలియదు. అదే దుర్యోధనుడైతే పంచభక్ష పరమాన్నాలతో కూడిన రాజభోజనాన్ని సమర్పించి ఉండేవాడు. కాబట్టి శ్రీకృష్ణుని వంటి మహాత్ములి రుచి గాని ఎలాంటి భోజనం పెట్టారని గాని పట్టించుకోరు. ఆత్మ సాక్షాత్కారి అయిన విదురుని యొక్క గౌరవాన్ని పట్టించుకున్నాడు. ఇతర సహజయోగులను మనం గౌరవించాలి. సహజయోగి ఒక గవర్నరును గౌరవిస్తే నాకు అర్థం కాదు. ఆత్మ అన్నింటికీ అతీతమైనది. అతనిలో ఏదైనా లోపం ఉంటే ఓ సహజ యోగిని గౌరవించలేడు. బాహ్య ప్రపంచ దృష్టిలో పెద్ద పెద్ద పేర్లు అర్హతలు ఉన్నవారి కంటే ఆధ్యాత్మికత గల వ్యక్తి గొప్పవాడని అతను అర్థం చేసుకోవాలి. ప్రేమ అందరి జీవితాల్లోనూ వ్యక్తమవుతుంది. అన్నింటికంటే గొప్పదైన ఈ ప్రేమను మహర్షులు అవతారమూర్తులు అందరూ కలిగి ఉన్నారు. నిర్వాచ్యమైన ప్రేమను కలిగి ఉన్నారు. వారు దేన్నో ఆశించి ప్రేమించలేదు. ఇది భగవంతుని ప్రేమను ప్రతిబింబించే ఒక విధమైన వ్యక్తిత్వము. అది మీ ద్వారా ప్రతిబింబించాలి. మీరు సహజయోగులైనందున ఇతరుల కంటే గొప్పవారని కాదు దీని అర్థం. కానీ మీరు భిన్నమైన వారు. ఎందుకంటే మీలో నేనే గొప్ప అనే తత్వం లేదు. మీరు విభిన్నమైన వారు, ఎంతో వినమ్రత కలిగిన వారు. మీరెంతో ఆనందముగా శాంతియుతంగా ఉన్నారు కనుక మీరు ప్రత్యేకమైన వారు. శ్రీకృష్ణుని జీవిత చరిత్ర నుండి ఆయన యోగేశ్వరుడని పిలువబడ్డాడని తెలియచేయుటకు నేను ఎన్నో విషయాలు చెప్పగలను. ఆయన యోగానికి అధిపతి. ఎందుకంటే ఆయనే విరాట్ పురుషుడు. కానీ ఆయన తన విశ్వరూపాన్ని కేవలం అర్జునునికి మాత్రమే చూపించాడు. అర్జుని లాంటి వారు ఇంకెవ్వరూ లేరు కనుక ఇతరులెవ్వరికీ చూపించలేదు.
అర్జునుడు కూడా ఆ విశ్వరూపాన్ని చూసి భయపడ్డాడు. అందుచేతనే శ్రీకృష్ణుడు ఓ సామాన్య గోపాలుని వలె జీవించాడు. ఆయన గోకులంలో జీవిస్తూ తన యొక్క శక్తులను ఎవరికీ చూపించలేదు. ఆయన యొక్క శక్తులు ఆయనలోనే ఉంటూ సహజంగా వ్యక్తమవుతూ ఉండేవి. ఆయన యొక్క శక్తిలో వివేకము, పరిపూర్ణమైన విచక్షణ ఉంటుంది. లేకపోతే అది దైవిక శక్తి కాదు. అదేదో దుష్ట శక్తి అవుతుంది. ఎందుకంటే మీరు ఇతరులతో బాగుంటే ఇతరులు కూడా మీతో సరిగ్గా ఉంటారు. అంతే. భారతదేశంలో ఎంతోమంది అవధూతలు ఉన్నారు. వీరు ఆత్మ సాక్షాత్కార పరులు. వీరు సమాజం నుండి ఎంతో దూరంగా వెళ్ళిపోయి చిన్న చిన్న కుటీరాల్లోనో, గుహల్లోనో లేదా మరేదో స్థలంలోనో ఉండేవారు. ఎందుకంటే ఎవరూ కూడా వీరిని అర్థం చేసుకోలేరని. అలాంటి వారితో మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమిటని అనుకుంటారు. అక్కడక్కడ కొంతమంది అవధూతలు గుర్తింపబడినారు. కానీ వారేమి చేయగలరు? మీలాగా సహజయోగులందరూ కలిసికట్టుగా ఉన్నట్లుగా వారు ఉండరు. మీకు ఎంతోమంది మిత్రులున్నారు. వారికి మీరు మిత్రులుగా ఉన్నారు. అయితే ఈ అవధూతలు ఏకాకులు. సమాజం నుండి దూరంగా దాక్కుని ఉన్నారు. వారు ప్రజల్ని కలువరు. ఒకవేళ వారలా ప్రయత్నిస్తే సిలువ వేయబడతారు. కానీ మీకెవ్వరూ సిలువ వేయరు. ఎందుకంటే మీ వెనుక సమాజం ఉంది. మీకెంతో అందమైన, మంచి మిత్రులతో కూడిన వివేకవంతమైన సమాజం ఉంది. ఇన్ని ఉండి కూడా మీరేమీ సృష్టించలేకపోతే ఇక నేను చెప్పేదేమున్నది? మీరేదో ఒకటి సృష్టించాలి. వర్ణచిత్రం కానీ, సంగీతం కానీ, పద్యాలు కానీ, సాహిత్యం కానీ, లేక రచనలు కానీ కానియండి, ఏదైనా కానియండి, మీరు మాత్రం సృష్టించాలి. అన్నింటికీ మించి మీరు సహజ యోగులను సృష్టించాలి. అన్నింటికీ మించి మీరు సహజ యోగులను సృష్టించాలి. అదే మీరు సాధించాల్సిన ముఖ్యమైన సృష్టి. సర్వత్రా సహజ యోగులను సృష్టించడమే మీరు చేయవలసిన అతి ముఖ్యమైన కార్యం. అది మీ గురుతర బాధ్యత. నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి సహజయోగ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని ఇస్తూ ఉంటాను. కానీ మీరు మీ స్వంత ఉదాహరణను చూపించాలి. అదెంతో గొప్పదై ప్రత్యేకతను కలిగి ఉండాలి. ఆ స్థితిని వారెలా సాధించారు? మీరు కూడా అలాంటి ఉన్నత స్థితిని సాధించాలి. అప్పుడు నిజంగా ఇతరులకు మీరు ప్రేరణ కలుగచేసిన వారవుతారు. అంతేకాక వారు మిమ్మల్ని అనుసరించి సహజయోగి యొక్క జీవన శైలిని ఆచరించే వారిగా ప్రభావితులు కావాలి. మీరు పరిపూర్ణులైతే వాస్తవానికి మీరు మహాయోగులు. ఆ విధంగా మీరు తయారవ్వాలి. ఒక మహాయోగిగా తయారవటం కన్నా మించినదేదీ లేదు. మీరు మహాయోగిగా మారితే మీ యొక్క ఆత్మ ప్రతి ఒక్కరికి ఆనందమును, శాంతిని, ఆశీర్వాదములను ప్రసాదిస్తుంది. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.